ఈరోజు మన స్టూడియోలో శ్రీ నైనా ఉన్నారు. తను ఫ్యాట్ లాస్ అయిందా? ఫ్యాట్ లాస్ అవ్వటంతో పాటు ఫేస్‌లో ఏమేం మార్పులొచ్చాయి? ఫ్యాట్ లాస్ అయ్యాక మెయింటెనెన్స్ డైట్‌లో అంటే బాగా మంచిగా ఇప్పుడు నేను భోంచేస్తూ పెట్టాను గదా! అలాంటి వంటకాలు తింటూ వెయిట్ పెరిగిందా? 2 నెలలు హెల్తీ డైట్‌లో ఉంది. అంటే నేను వీడియోస్‌లో నేనెలా తింటున్నానో అలాంటి డైటే తనకి వెళ్ళింది. అయినా వెయిట్ పెరిగిందా? మళ్ళీ ఇప్పుడు రీజాయిన్ అవ్వటానికొచ్చారు ఫ్యాట్ లాస్‌లో. తనని అడిగే తెలుసుకుందాం. హాయ్ శ్రీనైనా. హాయ్ మేడం. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను మేడం. నేను ఫస్ట్ మిమ్మల్ని చూడంగానే నోటీస్ చేసింది మీ సన్నగా అయ్యారా? లావుగా అయ్యారా? అని కాదు. మీకిక్కడ బ్లాక్‌నెస్ తగ్గింది. అవును మేడం. నా దగ్గరకొచ్చినప్పుడు ఇది మొత్తం డార్క్ కలర్‌లో. డార్క్ కలర్. డార్క్ హెయిర్ బ్లాక్ కలర్‌లా ఉండేది. నాకు చాలా గుర్తు. అంటే నాకు ఒక లేడీగా అంటే కాన్ఫిడెన్స్ లావు వల్ల తగ్గుతుందా? అలాంటి మచ్చల వల్ల తగ్గుతుందా? అంటే కొంచెం లావుగా ఉన్నా పర్లా కొంచెం ఫేస్ ఈవెన్‌గా ఉంటే బావుండు అని మనం అందరం అనుకుంటాం. అవును. సో, నీకు ఆ బ్లాక్‌నెస్ తగ్గినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. థ్యాంక్ యూ మేడం. నిన్ను వెళ్తూ కూడా చూడంగానే అవును. ముందు అది చూసి అవును బాగా మేడం. హ్యాపీ ఫీల్ అయ్యా. ఓకే. నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావు శ్రీనైనా? ఎప్పుడు జాయిన్ అయ్యారు? సెప్టెంబర్‌లో జాయిన్ అయ్యాను మేడం. సెప్టెంబర్‌లో జాయిన్ అయ్యారు. 2 మంత్స్ డైట్ చేసి 2 మంత్స్ డైట్ చేశాను. ఎంతున్నారు అప్పుడు వెయిట్? నా 104 ఉన్నాను. 104. 104 ఉన్నా. ఇప్పుడు ఎంతున్నారు? ఇప్పుడు 93.7 ఉన్నాను. ఓకే. డైట్ ఆపేసినప్పుడు ఎంతున్నారు? 94.4 ఉన్నాను. ఓకే. సెప్టెంబరు, అక్టోబరు డైట్ చేశారు. ఆ, నవంబర్‌లో వచ్చి మెయింటెనెన్స్ జాయిన్ అయ్యారు. ఆ, అంటే హెల్తీ డైట్‌లో జాయిన్ అయ్యారు. ఓకే. సెప్టెంబరు, నవంబరు ఈ 2 నెలలు డైట్ చేసిన తర్వాత 10 కేజెస్ తగ్గారు శ్రీనైనా. తర్వాత హెల్తీ డైట్‌లోకి షిఫ్ట్ అయ్యి 2 మంత్స్ మంచిగా పొద్దున్నే హెల్తీ జ్యూసు, మధ్యాహ్నం అన్నం తిన్నావా? బౌల్ ఆఫ్ రైస్. రైస్. సాయంత్రం ఎంచక్కా ప్రోటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా దోసలు కానీ అవును. అవన్నీ నచ్చాయా? బాగా నచ్చాయి మేడం. సో, మీకు డైట్‌లో కన్నా ఇవి ఎక్కువగానే ఉంటాయి. అవును మేడం. అన్ని మైక్రో న్యూట్రియంట్స్. సో, అయినా నువ్వు వెయిట్ పెరగలేదు అవును. తిన్నా కూడా. నిద్ర ప్రాపర్‌గా పోయారా? ఆ, సో 10 కేజెస్ తగ్గి 2 మంత్స్ ప్రాపర్‌గా హెల్తీగా రైస్‌లోకి వెళ్ళాక కూడా మళ్ళీ ఎవ్రీ వీక్ 3 డేస్ చీట్ మీల్ చేయమన్నాను. అవును మేడం. చేశారా? చేశాను మేడం. మటన్ తిన్నాను. ఓకే శ్రీనైనా, నేనేమన్నా నీకు టాబ్లెట్స్ ఇచ్చానా? టాబ్లెట్స్ ఏం లేవు మేడం. పౌడర్స్ ఏమన్నా ఇచ్చానా? ఏమి లేదు మేడం. నేనేమన్నా ఇంజెక్షన్స్ ఇచ్చానా? ఏం లేవు మేడం. ఏమి ఇవ్వలా. ఏం లేదు. నా దగ్గర నుంచి నీకు ఏమన్నా ప్రోడక్ట్ వచ్చిందా? ఏమి లేదు. ఓన్లీ ఫుడ్. 2 అంటే హెల్దీ డైట్‌లోను ఇందులోను. అవును మేడం. నేనేమి మీకు ఇవ్వలేదు. లేదు. నాది ఓన్లీ డైట్ బేస్డ్. మీ కిచెన్ నుంచి మీరు వండుకొని మీరు తినాలి. నేను ఓన్లీ మీకు గైడ్ చేస్తాను ఎలా తినాలి. మీ డెఫిషియన్సీని బట్టి తను వచ్చినప్పుడు అన్ని ప్రాపర్‌గా టెస్టులు అవును తీసేసుకున్నాం. మేడం. దాన్ని బట్టి తనకి ఏ డెఫిషియన్సీస్ ఉన్నాయో దాన్ని బట్టి డైట్‌లో ఇంక్లూడ్ చేసి మేము తనకి వాయిస్ నోట్స్ పంపిస్తాం. నేను నా వాయిస్‌తో ఎలా కుక్ చేసుకోవాలి, ఎప్పుడు తినాలి, ఎన్నింటికి తినాలి, ఎప్పుడు పడుకోవాలి, అన్ని పిక్చర్స్ షేర్ చేసే తినాలి, ఎలాంటి వాటర్ తాగాలి, ఇన్ఫ్యూజ్డ్ అవును వాటర్. సో, ఎలాంటి వాటర్ తాగాలి అనేది పూర్తిగా ఎడ్యుకేట్ చేసి వాయిస్ నోట్స్ పంపించాము. సో, అది ప్రాపర్‌గా చేసుకొని శ్రీనైనా ఇప్పుడు 2 మంత్స్‌లో 10 కేజెస్ తగ్గి నేను ఇంకొక దానికి కూడా థ్యాంక్స్ చెప్పాలి మేడం. ఎందుకంటే నేను ఇంతకు ముందు పీరియడ్ కి టాబ్లెట్స్ వేసుకుంటేనే అయ్యేదాన్ని. అలాంటిది ఇప్పుడు పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయి. అంటే 50 days కి అలాగే రెగ్యులర్ గా వస్తున్నాయి. అన్న టాబ్లెట్స్ వేసుకున్నా కూడా అంటే అంతగా అవ్వేది కాదు. ఆ ప్రాబ్లం కూడా కొంచెం క్లియర్ అయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఓకే శ్రీనైనా, ఇది వరకు 21 డేస్ టాబ్లెట్స్ కదా? అవును మేడం. అవి వేసుకున్నాను 10 days కూడా ఇచ్చేవాళ్ళు. మళ్ళీ ఇది 10 కూడా డేస్ వేసుకోండి. కూడా ఇచ్చారు. సో, ఇలాంటి హార్మోనల్ టాబ్లెట్స్ వేసుకుంటేనే పీరియడ్ వచ్చేది. ఇది నాకు తెలీదు. చెప్పలేదు మేడం, ఇప్పుడు చెప్తున్నాను. ఓకే. సో, ఇప్పుడు టాబ్లెట్స్ లేకుండానే 50 డేస్ గ్యాప్‌లో పీరియడ్స్ వస్తున్నాయి అండ్ ఫ్లో కూడా చాలా బాగుంది. ఎందువల్ల? సీడ్ సైక్లింగ్ అండ్ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ బ్లాక్‌నెస్ తగ్గినా, గొంతు బ్లాక్‌నెస్ తగ్గినా, అండర్ ఆర్మ్స్ బ్లాక్‌నెస్ తగ్గినా, ఇన్నర్ థైస్ బ్లాక్‌నెస్ తగ్గినా మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంతా తగ్గుతూ ఉన్నట్టు. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌తో పాటు సీడ్ సైక్లింగ్ పెట్టడం వల్ల తనకి పీరియడ్స్ నార్మల్ అవుతున్నాయి. అంటే మెల్లగా హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతున్నాయి. సో, ఇప్పుడు మళ్ళీ 2 మంత్స్ చేసి మళ్ళీ వెయిట్ లాస్ అయ్యి అవును మేడం. మళ్ళీ హ్యాపీగా అంటే నీ హైట్‌కి తగ్గ వెయిట్‌కి వచ్చినప్పుడు నీ ఎండోమెట్రిస్ థిక్నెస్ అనేది
తగ్గుతూ వస్తుంది. అండ్ హార్మోన్స్, దాంతోపాటు హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తూ సైక్లింగ్, సీడ్ సైక్లింగ్ చేస్తూ రైట్ ప్రోటీన్, ఆ ప్రోటీన్తో పాటు రైట్ ఫ్యాట్స్ అంటే గుడ్ ఫ్యాట్స్, దాంతోపాటు వైటమిన్స్ అండ్ మినరల్స్ ప్రాపర్గా తీసుకుంటే ఎవరికి తగ్గ ఫుడ్ వాళ్ళకి, అంటే ఎవరి గట్టుకి, అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ కాఫీలో గీ వేసుకొని తాగుతున్నారా, తాగితే తగ్గిపోతారు, లెమన్ వేసుకుంటే తగ్గిపోతారు. ఇవన్నీ జస్ట్ హెల్దీ హ్యాబిట్స్. ఒకళ్ళకి పడిన ఫుడ్ ఇంకొకళ్ళకి పడదు. మీకు చిన్నప్పటి నుంచి ఏది అలవాటు ఉంది, ఏది పడుతుంది అనేది చెక్ చేసుకుంటూ ఎవ్రీ వీక్ డైట్ చేసుకుంటూ మేము క్లయింట్స్ని గైడ్ చేస్తాం. సో స్పార్కిల్ గురించి 1 word చెప్పలేను మేడం, నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా తగ్గటం. కానీ ముందు మెయిన్ చెప్పాను కదా మేడం, నాకు ఇలా పీరియడ్స్ రావటం కానీ, నేను మెయిన్ అసలు వచ్చిందే దానికోసం. నాకు ఇలా పీరియడ్స్ రావటం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ రా. సో ఎవరైనా మెడికేషన్స్ లేకుండా వెయిట్ తగ్గి దాన్ని కూడా తింటూ మెయింటైన్ చేయాలి, హెల్దీ లైఫ్ స్టైల్లో హెల్దీగా రైట్ మైక్రో అండ్ మ్యాక్రోస్తో మెయింటైన్ చేయాలనుకుంటున్నారా? సో స్క్రీన్ మీద ఉన్న ఇంకోటి మేడం, నాకు బీపీ కూడా ఇక్కడికి వచ్చినాక ఈ ఫుడ్ అది స్టార్ట్ చేసినాక కంట్రోల్లో ఉంది, బాగా కంట్రోల్లో ఉంది. మెడికేషన్ వాడుతున్నారా? ఇప్పుడు వాడుతున్నాను. అప్పుడు వాడుతున్నా కంట్రోల్లో లేదు, 160 అలా ఉండేది. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు 110, 108 అలా ఉంది. సో చూసారు కదా. సో ఎవరికైనా హెల్దీగా మీ ఇంటి దగ్గర నుంచి మీ ఇంట్లోనే వెయిట్ లాస్ అంటే ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.